సో మనం నిన్న కంప్లీట్ ఏంది పార్ట్నర్షిప్ అనే టాపిక్ మొత్తం క్లియర్ చేసుకున్నాం. సో పార్ట్నర్షిప్ అంటే అందులో ఏంది ఒక 4-5 మోడళ్ళు ఉన్నాయి. మీరు ఫస్ట్గా పార్ట్నర్షిప్ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు ఖచ్చితంగా గుర్తు ఉండాల్సింది ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం ఈక్వల్ టు ప్రాఫిట్. సో ఇది ఒక్కటి గుర్తుందనుకో మనకు పార్ట్నర్షిప్ టాపిక్ మొత్తం ఈజీగా చేయొచ్చు. అర్థమవుతుందా? ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం ఈక్వల్ టు ప్రాఫిట్. ఒకవేళ టైం మీకు కావాలనుకో, టైం కావాలంటే ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ కావాలనంటే ప్రాఫిట్ బై టైం. సో ప్రాఫిట్ బై టైం ఇది బేసిక్ క్వశ్చన్స్, ఇందులో వచ్చే బేసిక్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ అనేది సమానమైంది అనుకుంటాం, అంటే ఒక బిజినెస్ ఒక ఇద్దరు వ్యక్తులు బిజినెస్ చేస్తారు. సో వారిద్దరి యొక్క ఇన్వెస్ట్మెంట్లు సమానం అయితే ప్రాఫిట్ యొక్క రేషియో ఎట్లుంటుందో ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు ఏంది, ఒక వ్యక్తి 2 lakhs తోటి బిజినెస్ స్టార్ట్ చేసిండు. ఇంకొక ఏ అనే క్యాండిడేట్ అనుకుందాం. సో బి అనే క్యాండిడేట్ ఎంత, అదే 2 lakhs తోటి బిజినెస్ స్టార్ట్ చేసిండు. బట్ ఈ క్యాండిడేట్ మాత్రం 1 year ఉండు బిజినెస్లో, ఈ క్యాండిడేట్ మాత్రం 2 years ఉండు. సో వీళ్ళ యొక్క ప్రాఫిట్స్ యొక్క రేషియో చూస్తే అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం ఉంది. సో చూస్తే సో 2 క్యాన్సల్. సో లాస్ట్కి వచ్చింది ఏంది మనకు ఫైనల్గా 1:2 అనేది వచ్చింది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్లు అనేవి సమానంగా ఉన్నాయి అనుకో, ఇన్వెస్ట్మెంట్లు అంటే సమానంగా ఉంటే ఈ టైం యొక్క రేషియోనే ప్రాఫిట్ యొక్క రేషియోగా మారుతుంది. క్లియరా? ఒకవేళ టైం అనేది ఈక్వల్గా ఉన్నప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏం చూసినాం, ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్గా ఉంటే చూసినాం. తర్వాత ఉండేది ఏంది, టైం ఈక్వల్గా చూద్దాం. ఒక క్యాండిడేట్ ఏం చేసిండు, 3 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టిండు. ఒక ఏ అనే క్యాండిడేట్. బి అనే క్యాండిడేట్ ఎంత, 5 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టిండు. సో వీడేమో 3 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టిండు, వీడేమో 5 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టిండు. అయితే ఈయన యొక్క టైం పీరియడ్ మాత్రం 6 months, ఈయన యొక్క టైం పీరియడ్ 6 months. వీళ్ళిద్దరి యొక్క టైం పీరియడ్ అనేది సమానం. వీరిద్దరి యొక్క టైం, అది వీడియో పాజ్. సో ఇక్కడ ఏమైంది, టైం పీరియడ్ అనేది సమానమైనవి. ఒక ఏ అనే క్యాండిడేట్ 3 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టిండు, బి అనే క్యాండిడేట్ 5 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టిండు. వీళ్ళిద్దరి టైం పీరియడ్స్ అనేవి సమానం. సో మనం దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే సో 6 ఇక్కడ 6 అక్కడ 6 అనేది క్యాన్సల్. సో మనకు ఫైనల్గా ఏమొచ్చింది, 3:5 అనేది వచ్చింది. అంటే మీరు అబ్జర్వ్ చేసింది ఏంది, సమానం ఏది, కాలాలు సమానమైనప్పుడు పెట్టుబడుల నిష్పత్తి ప్రాఫిట్ యొక్క రేషియోగా మారింది, అంటే లాభాల యొక్క నిష్పత్తిగా మారింది. సో ఇదంతా చేస్తారు. దీని కొంచెం మోడల్ 2 ఏంటంటే దీని కొంచెం అడ్వాన్స్డ్గా ఎట్లుంటుంది అంటే నీకు ఒక ప్రాఫిట్స్ రేషియో వచ్చింది కదా క్లియర్గా. ఇప్పుడు నీకు ఇన్వెస్ట్మెంట్ సమానం లేకుండా ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఏ అనే క్యాండిడేట్ ఏం చేసిండు, ఒక 2 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టిండు అనుకుందాం. సో ఆయన టైం పీరియడ్ ఎంత, 6 months. బి అనే క్యాండిడేట్ ఏం చేసిండు, 3 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టిండు, ఆయన టైం పీరియడ్ ఎంత, 1 year అనుకుందాం. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం చేసినాం. సో ఏమైతే క్యాలిక్యులేషన్ అయితే 6 ones 6 2s. సో మనకేంది 2 క్యాన్సల్. ఇక రిమైనింగ్ మిగిలింది ఏంది, 1:3 అనేది ఏంది, వీళ్ళ యొక్క ఏంటివి ప్రాఫిట్స్ యొక్క రేషియో. సో వీళ్ళ యొక్క కంప్లీట్గా ప్రాఫిట్స్ యొక్క రేషియో ఇస్తాడు. సో ఈ ప్రాఫిట్స్ యొక్క రేషియో ఇచ్చిన తర్వాత ఏమంటాడంటే వీళ్ళ యొక్క మొత్తం లాభం 4,000 అని ఇచ్చిండు అనుకుందాం. వీళ్ళ యొక్క మొత్తం లాభం 4,000 అని ఇస్తే ఏ యొక్క ప్రాఫిట్ ఎంత, బి యొక్క ప్రాఫిట్ ఎంత అని అడుగుతాడు. మీకు క్లియర్గా తెలుసు, వీళ్ళిద్దరి కలుపుతాం. ఈ టోటల్ పార్ట్స్ ఎంత, 4 parts వాల్యూ నీకు 4,000 అని ఇచ్చిండు అనుకో. నీకు ఏది అడిగితే 1 ఎంత, బిది అడిగితే 3 ఎంత అనేది కనుక్కుంటాం. దీని కొంచెం ఎక్స్టెన్షన్ ఏమొస్తుంది అంటే మోడల్ 3లా ఇప్పుడు మీరు టైం పీరియడ్ కూడా క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. టైం పీరియడ్ అనగానే ఇప్పుడు నేను ఒక బిజినెస్ చేసేటప్పుడు నేను బిజినెస్లో ఎన్ని రోజులు కొనసాగిన అనే దానికి పైసలు ఇస్తారా, లేకపోతే నాకు మొత్తం కాలానికి ఇస్తారా పైసలు? నేను బిజినెస్లో ఎన్ని రోజులు పార్టిసిపేట్ చేసిన అనే దానికి మాత్రమే ఇస్తారు. క్లియర్ ఇంతే కదా? సో ఏ అనేది ఒక 2 lakhs పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టిండు, బి అనే క్యాండిడేట్ 3 lakhs పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టిండు. నేను మళ్ళీ సెకండ్ టైం ఎందుకు చెప్తున్నా అంటే ఇందులోకి వెళ్ళి వచ్చే 6 మార్కులు మిస్ కావద్దు. పార్ట్నర్షిప్ అంటేనే క్యాలిక్యులేషన్, అర్థమవుతుందా? దీని మీద ఏం మ్యాజిక్లు పర్సంటేజ్ లాగా నువ్వు కొన్ని బట్టే ఇలాంటివి ఏమి ఉండవు. ఇందులో నువ్వు కంప్లీట్గా ఏంది, క్యాలిక్యులేషన్ ఫాస్ట్ ఉండాలి. కలపడం క్యాలిక్యులేషన్ ఫాస్ట్ ఉంటే నీకు ఈజీ అవుతుంది. ఓకేనా? ఏ అనే క్యాండిడేట్ 2 lakhs పెట్టిండు, బి అనే క్యాండిడేట్ 3 lakhs పెట్టిండు. సో వీళ్ళిద్దరు బిజినెస్ స్టార్ట్ చేసారు. సో ఏ అనే ఒక టైం పీరియడ్ ఎంత, 6 months అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. వీళ్ళు టోటల్ ఎంత 1 year అనుకుంటే వీడు 6 months చేసిండు అనుకుందాం. వీడెంత చేసిండు, ఈ 1 year మొత్తం పార్టిసిపేట్ చేసిండు అనుకుందాం. అర్థమవుతుందా? 1 year పార్టిసిపేట్ చేసిండు. సో తర్వాత ఏమైందనంటే వీళ్ళది ఇన్వెస్ట్మెంట్ డిక్రీజ్ అని చెప్పిన కదా సెకండ్ మోడల్. సో ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ ఏం చేస్తారంటే వీళ్ళు 2 lakhs పెట్టిండు,
ఓ 6 months పెట్టిన తర్వాత ఏమవుతుందంటే 2 lakhs పెట్టిండు కదా, అదనంగా వానికి ప్రాఫిట్ వస్తున్నాయి అనుకుండో ఏమనుకుండో, సో ఏం చేసిండంటే 2 lakhs ఉన్న ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంకొక 1,00,000 పెంచి 3 lakhs పెట్టిండు. 3 lakhs మొత్తం టైం పీరియడ్ పెడతాడు కదా, అంతే కదా, ఇంకా రిమైనింగ్ టైం అనేది పెట్టిండు. ఒక 6 months ఏమో 2 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టిండు. తర్వాత ఏం చేసిండంటే ఈ బిజినెస్ లో లాభాలు వస్తున్నాయో లాస్ వస్తున్నాయో ఏదో వాడు ఏదో అనుకుంటూ ఇంకో 1,00,000 పెంచుకుండు. సో 1,00,000 పెంచుకుంటే 3 lakhs అయ్యింది. సో ఈ 3 lakhs అనేది మొత్తం టైం పెంచుకుండు. అర్థమవుతుందా? సో మొత్తం టైం అంటే ఎంత? నీకు ఓవరాల్ గా బిజినెస్ ఉన్నదే 12 నెలలు. అర్థమవుతుందా? ఆల్రెడీ ఇక్కడ 6 months అయిపోయింది. ఇంకా రిమైనింగ్ ఎంత టైం పీరియడ్ ఉంటుంది? 6 months. సో బి అనే క్యాండిడేట్ దగ్గరికి వద్దాం. బి అనే క్యాండిడేట్ 3 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కాన్సెప్ట్స్ చెప్తున్నాను నేను, 3 lakhs 5 lakhs అనేది. సో బి అనేటోడు 3 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టిండు. వీడేం చేసిండు? 1 year మొత్తం ఉన్నట్టునేమో ఇంటూ 12 చేస్తాం. లేదు వీళ్ళు కూడా ఏదైనా చెప్పిండు అనుకో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 3 months 3 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టిండు అనుకుంటే, తర్వాత ఏం చేసిండంటే ఒక 1,00,000 తగ్గించిండు అనుకుందాం. 1,00,000 తగ్గిస్తే 2 lakhs పెట్టిండు. మొత్తం బిజినెస్ ఉందంటే ఆల్రెడీ 3 months అయిపోయింది. ఇంకా రిమైనింగ్ ఎంత? 9 months అన్నట్టు. సో నీకు ఇదంతా చేసుకుంటూ వస్తే, ఈ క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వస్తే నీకు ఫైనల్గా వచ్చేది ఏమొస్తుంది అంటే ప్రాఫిట్స్ యొక్క రేషియో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక్క క్వశ్చన్ వరకు చూద్దాం. సో 2 6 12, 3 6 18, 3 3 9. సో మీకు నిన్న షార్ట్ కట్ ఏం చెప్పినట్టే, సో ఇక్కడ 3 తోటి కట్ అవుతుంది, ఈ ప్లస్ తర్వాత ఇక్కడ 3 తోటి కట్ అవుతుంది, ఇక్కడ 3 తోటి కట్ అవుతుంది, ఇక్కడ 3 తోటి కట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలి? క్యాలిక్యులేషన్ ఈజీ కోసం ఫస్ట్ కట్ చేద్దాం. సో 3 2s 3 2s 3 1s 3 3s మళ్ళీ కట్ అవుతుందా? కట్ కాదు, ఎందుకంటే ఇక్కడ లేదు 3 multiple. సో ఇక్కడ 2 into 2 4, 3 2s 6. ఓకే, 3 ఇక్కడ 3 మిలిగింది, 2 3s 6. సో 4 + 6 ఎంత? 10. 3 + 6 ఎంత? 9. ఈ 9 అనేది వీళ్ళ యొక్క ప్రాఫిట్స్ యొక్క రేషియో. అర్థమైందా? సో ఈ ప్రాఫిట్స్ యొక్క రేషియో వచ్చిన తర్వాత నిన్ను ఒకవేళ మొత్తం ప్రాఫిట్ ఇచ్చి ఏ యొక్క ప్రాఫిట్ ఎంత, బి యొక్క ప్రాఫిట్ ఎంత అని అడగొచ్చు. లేదా ఒక సింగిల్ గా బి యొక్క ప్రాఫిట్ ఇంత అయితే ఏబీల సమ్ ఎంత అని అడగొచ్చు, ఏబీల డిఫరెన్స్ ఎంత అని కూడా అడగొచ్చు. ఓకే, క్లియర్ కదా? మనం చేసుకున్నాం కూడా ఈ క్వశ్చన్స్ చేయొస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్, ఇన్వెస్ట్మెంట్ డిక్రీజ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలా టైం పీరియడ్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఇప్పుడు ఒక 1 year బిజినెస్ అనుకుంటే, ఒక బిజినెస్ లా ఒక వ్యక్తి 6 నెలల తర్వాత బిజినెస్ లోకి ఎంటర్ అయింది అనుకుందాం. మొత్తం పీరియడ్ ఎంత? 12 months అనుకుందాం, అంటే 1 year అనుకుందాం. ఒక వ్యక్తి 6 నెలల తర్వాత బిజినెస్ లోకి ఎంటర్ అయ్యిండు. 6 నెలల తర్వాత ఎంటర్ అయ్యిండు అంటే వాడు ఉన్న టైం ఎంత? 6 months ఉన్నట్టే కదా. ఈ 6 months లేడాడు, ఆ బిజినెస్ లో లేడు. 6 months తర్వాత జాయిన్ అయ్యిందంటే ఆ బిజినెస్ ఆ రిమైనింగ్ 6 months ఉన్నట్టు. ఒకటి అర్థమవుతుంది కదా టైం పీరియడ్ ఎట్లా క్యాలిక్యులేషన్ చేస్తాం. ఇంకొక టైప్ ఏముంటుందంటే, ఒక వ్యక్తి ఒక బిజినెస్ చేస్తున్నారు, 12 months అనుకుందాం. ఏ అనేటువంటి బిజినెస్ స్టార్ట్ చేసిండు. బి అనే క్యాండిడేట్ కాడికి వచ్చినప్పుడు, ఇప్పుడు బి అనే క్యాండిడేట్ వస్తే బి ఏం చేస్తారంటే ఒక 3 months అయితే ఈ బిజినెస్ ఎండ్ అవుతుంది. అర్థమవుతుందా? వీడేమో ఏ అనేటోడేమో 12 months ఉంది. బి అనే క్యాండిడేట్ ఏమవుతుందంటే ఒక 3 months అయితే బిజినెస్ ఎండ్ అవుతుంది అనగా బిజినెస్ లో జాయిన్ అయ్యిండు. విటీను 3 months అయితే ఎండ్ అవుతుంది అనగా బిజినెస్ లో జాయిన్ అయ్యిండు. వాడున్నది 9 months లేక 3 months? 3 months, అంతే కదా. ఒక వ్యక్తికి ప్రాఫిట్ ఇస్తప్పుడు ఆ బిజినెస్ లో ఎన్ని రోజులు కొనసాగిండు అనే దానికే కదా. వాడు ఆ 3 months ఉంది కాబట్టి వానికి ఇచ్చే ప్రాఫిట్ కూడా వాడి ఇన్వెస్ట్మెంట్ ఇంటూ వాడున్న 3 months వరకే క్యాలిక్యులేషన్ చేస్తాం. సో బి అనే క్యాండిడేట్ 3 months అంటే ఫైనల్ ఏంది? 6 months తర్వాత జాయిన్ అయ్యిందంటే ఉన్న రిమైనింగ్ టైం చూస్తాం. ఒక 3 months అయితే ఎండ్ అవుతుంది, లేదా 2 months అయితే ఎండ్ అవుతుంది అనగా చూసేదానిగా ఆ 2 months చూస్తాం. ఓకేనా? ఇది క్లియర్. సో మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ మనం ఇంక్రీజ్ డిక్రీజ్ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఫస్ట్ ఇంత ప్రీవియస్ అదే చెప్పినాం కదా. సో ఇప్పుడు ఏంది? ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ 10,000 అనుకుందాం, బి యొక్క ఇన్వెస్ట్మెంట్ 20,000 అనుకుందాం. సో ఈ ఇన్వెస్ట్మెంట్ ని ఇంక్రీజ్ చేసేటప్పుడు ఒక 3 types ఇంక్రీజ్ చేస్తారు. అర్థమవుతుందా? ఇన్వెస్ట్మెంట్ ని పెంచుతాం అంటే ఇప్పుడు ఒక 10,000 చేసిండు, వీడు ఒక 20,000 పెట్టిండు, ఒక టైం ఉండు. అర్థమవుతుందా? అంటే వీళ్ళిద్దరు ఏం చేశారు? 6 months పెట్టిరని అనుకుందాం. 6 months పెట్టిన తర్వాత ఈ మొత్తం బిజినెస్ 1 year అనుకుంటే 6 months అయితే పెట్టిరు. ఈ 6 months పెట్టిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ ని 3 రకాలుగా పెంచుతారు అని చెప్తున్నా. అర్థమవుతుందా? ఒక రకంగా ఏంది? రేషియో ప్రకారం. ఇందులో 1/10 పెంచిండు తగ్గించిండు అనొచ్చు. ఇంకో సెకండ్ది ఏంది? పర్సంటేజ్ ప్రకారం, అంతే కదా. ఇంకో థర్డ్ మోడల్ ఏంది? నార్మల్గా. ఫస్ట్ నార్మల్ వస్తుంది, ఫస్ట్ నార్మల్గా. సో ఇదేంటంటే చెప్తా చూడు, సింపుల్ వినాలి, ఎందుకంటే ఈ పాయింట్స్ మీద క్లారిటీ ఉందనుకో. ఇంకొకటి ఫైనల్ మోడల్ డొనేషన్స్ అని ఉంటుంది. సో ఆ డొనేషన్స్ సింపుల్గా
టైం ఇచ్చి ఇన్వెస్ట్మెంట్ ఇచ్చి ప్రాఫిట్ తీసుకుంటే, ఎందుకంటే మన తెలంగాణ అండ్ ఏపీఎస్ఐలో ఆల్మోస్ట్ 90% క్వశ్చన్స్ మీరు ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్ చూసుకుంటే అర్థమవుతుంది. ఖచ్చితంగా మీరు ఒక టాపిక్ని చేసేటప్పుడు నువ్వు ఎక్కడ యూపీఎస్సీ టాపర్లనైనా ఇంకా వేరే వాళ్ళని ఎవరినైనా అబ్జర్వ్ చేయండి. మీరు పీవైక్యూస్ చేయండి అని వాళ్ళు ఏమిటి చెప్తారంటే ఊకనే చెప్పారు. సో పీవైక్యూస్ చేస్తే ఏమవుతుందంటే నీకు పేపర్ అనాలిసిస్ అనేది తెలుస్తుంది. అర్థమవుతుందా? ఎగ్జామినర్ మైండ్ సెట్ ఏంది, అసలు ఎట్లా ప్రిపేర్ కావాలి, ఏంది కథ అనే విషయం నీకు తెలుస్తుంది. సో ఒకసారి పీవైక్యూస్ మీరు పార్ట్నర్షిప్ మీరు చేసేటప్పుడు ఒకసారి 2018 ఎస్ఏ పేపరు, 2022 ఎస్ఏ పేపర్ ఇవి ఒకసారి చూస్తే, సరే ఇప్పుడు మనమైతే అన్ని డిస్కస్ చేసినాం కాబట్టి చెప్తున్నా, ఆల్మోస్ట్ మనకు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం నువ్వు ఇట్లా కాకపోతే ఏంటంటే ఇంతవరకు అయిపోయింది లేదా డొనేషన్ వరకు అయిపోయింది. మీరు ఈ టాపిక్ని చూసుకున్నారనుకో ఖచ్చితంగా పార్ట్నర్షిప్ సంబంధించి 6 మార్కులు అయితే వస్తాయి ఎస్ఐకి, గ్యారంటీగా చెప్తున్నాను నేను. కానిస్టేబుల్లో 2 మార్కులు రావచ్చు, లేదా 1 మార్క్ అయితే ఫిక్స్గా. ఏదేమైనా 1 మార్క్ పార్ట్నర్షిప్ క్వశ్చన్ లేకుండా కానిస్టేబుల్ పేపర్ అనేది 100% ఉండదు. నీకు ఇల్లు పెద్ద ఏమైనా కష్టంగా ఉన్నాయా? 10x6 20x6 చేయడం అని ఇబ్బంది ఉందా? ఏం లేదు. నీకు టేబుల్స్ పర్ఫెక్ట్గా వస్తే, నీకు మల్టిప్లికేషన్స్ పర్ఫెక్ట్గా వస్తే ఈ టాపిక్ని చేయడం పెద్ద కష్టమేం కాదు. సో ఇందులో నార్మల్గా పెంచడం ఏంటంటే చెప్తా చూడు. సో వీడేం చేసిండు, కొంచెం దూరం రాసుకున్నాం, 20 × 6,000 చేసినాడు. సో వీడు 10,000 పెట్టిండు, ఒక 6 months పెట్టిండు. అర్థమవుతుందా? 10,000 పెట్టిండు, 6 months పెట్టిండు. సో 10,000 ఏంటంటే వాడు ఇంకా ప్రాఫిట్స్ వస్తున్నాయని అనుకోండు. సో ప్రాఫిట్స్ వస్తున్నాయి అనుకోని ఏం చేసిండంటే ఈ 10,000కి ఇంకొక 5,000 కలిపాడు. 5,000 కలిపి రిమైనింగ్ టైం ఉంచిందని అనుకుందాం. సో 5,000 కలిపి ఎంత? 15,000. రిమైనింగ్ టైం ఎంత వచ్చింది? సో మొత్తం టైం పీరియడ్ 12 months. సో ఆల్రెడీ 6 months అయిపోయింది. బిజినెస్ ఇంకో ఈ 15,000 తోటి 6 months ఉన్నట్టు, అంతే కదా? 6 months. సో బి అనే క్యాండిడేట్ ఏం చేసిందంటే 20,000 తోటి బిజినెస్ స్టార్ట్ చేసిండు, వాడు 6 months ఉంచుండు. బట్ ఏంటంటే వాడేం చేసిందంటే అవిదేవా, సో వాడేం చేసిందంటే ఇంకొక 5,000 తగ్గించుకుంటా అనుకుందాం. సో 15,000 వీడు కూడా మొత్తం టైం అని అనుకుందాం. మొత్తం టైం అంటే ఆ 15 తోటి 6 months అన్నట్టు. సో మీకు ఫైనల్గా చేసుకుంటూ పోతే నీకు ఏమొస్తుంది అంటే ప్రాఫిట్స్ యొక్క రేషియో వస్తుంది. ఎందుకు? ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం చేసినా నీకు ఫైనల్గా వచ్చేది ప్రాఫిట్స్ యొక్క రేషియో అనేది వస్తుంది. ఓకేనా? ఆ ప్రాఫిట్స్ యొక్క ఆడదానికి అయిపోదు. ప్రాఫిట్స్ యొక్క రేషియో అనుకోవచ్చు, లేదా సింగిల్గా ఏ యొక్క ప్రాఫిట్ ఇచ్చి టోటల్ ప్రాఫిట్ ఎంత అనవచ్చు, లేదా ఏబి సమ్ ఇచ్చి ఏ యొక్కంది ఎంత, లేదా బి యొక్కంది ఎంత, ఏబీల మధ్య డిఫరెన్స్ ఎంత అని కూడా అడగవచ్చు. ఓకేనా? నేను ఒకవేళ ఏ ఒకటే చెప్పినా మళ్ళీ బి చెప్పలేదు ఏంది అని అంత సిల్లిగా అడగవద్దు. అంతేనా? ఏమో బాబు. నెక్స్ట్ రేషియో ప్రకారం పెంచడం. సో రేషియో ప్రకారం ఎట్లా పెంచుతుందంటే, సో వీడు 10,000 తోటి 6 months ఉంచండు. ఓకేనా? 10,000 తోటి 6 months ఉంచండు. ఇందులో 1/10ని తగ్గించిండు. ఇందులో ఇప్పుడున్న 10,000లో 1/10 పార్ట్ అనేది తగ్గించిండు. సో ఫస్ట్ 10,000లో 1/10 పార్ట్ ఎంత? 10,000 ఉంది. ఇందులో 1/10 పార్ట్ ఎంత? 1,000 ఉంది. ఈ 1,000ని తగ్గించిండు. 1,000 తగ్గించిండు అంటే 9,000 అన్నట్టు. సో ఈ 9,000 రిమైనింగ్ టైం అన్నట్టు. సో ఇందులో కూడా 1/10 అంటే ఎంత వస్తుంది? 2,000 వస్తుంది, అంతే కదా? ఆ 2,000 తగ్గించి ఆ 18,000 తోటి చేసిన అన్నట్టు. మీకు ఫైనల్గా చేసుకుంటూ పోతే ప్రాఫిట్స్ యొక్క రేషియో వస్తుంది. సో తర్వాత ఏంది? పర్సంటేజ్ వైజ్ పెంచిండు అని అంటాడు. పర్సంటేజ్ పెంచడం అంటే మీకు క్లియర్ గుర్తుండాలి. పర్సంటేజ్ అంటే, సో ఇప్పటి వరకు మీరు ఎట్లా చేసిరో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 28,000 ఉంది. 28,000 ఉంది. సింపుల్గా ఇది ఒక్కటి గుర్తుంది అనుకో, పర్సంటేజ్ అనే టాపిక్లో, ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్లో, ఈ టాపిక్లో కూడా యూజ్ అవుతుంది. సో 28,000 ఉంది. సో 28,000 ఉన్నప్పుడు 10% కనుక్కోవాలంటే ఏం లేదు, 28,000కి 1 digit ఇక్కడ సైడ్ జరగాలి. సో ఎంత? 2,800 అనేది ఎంత? 10% వాల్యూ అనేది 2,800. ఒకవేళ 1% కనుక్కోవాలనుకో, 1% కనుక్కోవాలంటే ఇంకొక డిజిట్ జరగాలి. ఇంకో డిజిట్ జరిగితే ఏమైంది? 280 అయ్యింది. సో 280 అనేది 1% అనేది అయ్యింది. సో నీకు ఫర్ సపోజ్ నేను చెప్తాను చూడు, 10,000 అంటే ఇది కామన్ ఫిగర్ కాబట్టి నేనేం చేస్తున్నా, ఇదే 28,000 వేద్దాం. ఓకేనా? అంటే ఎందుకంటే కామన్ 10,000 అనేది ఈజీ క్యాలిక్యులేషన్ ఉంటుంది కదా. సో 28,000 వచ్చింది. సో 28,000 వచ్చి తర్వాత ఏంది? నెక్స్ట్ రిమైనింగ్ టైం ఏం చేస్తారంటే ఒక 15% ఇంక్రీజ్ చేసిందని అనుకుందాం. అర్థమవుతుందా? ఒక 15,000 అనేది రిమైనింగ్ టైంకి ఇంక్రీజ్ చేసిందని అనుకుందాం. సో మనం ఇప్పుడే చెప్పిన
10% అంటే ఎంత? ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, 15%ని 10% ప్లస్ 5% అనుకోవచ్చు కదా, అనుకోవచ్చు కదా. సో 10% అంటే ఎంత? 1 డిజిట్ వెనక జరుగుతాం. క్లియరా? 1 డిజిట్ వెనక జరుగుతాం అంటే ఎంత? 2800. సో 2800 అనేది 10% వాల్యూ. నీకు కావాల్సింది ఎంత? ఇంకా రిమైనింగ్ 5% కావాలి. సో 5% అనేది 10%లో సగమే కదా, అంతే కదా. అంటే 2800 సగం ఎంత? 1400 కదా. ఓకేనా? సో 1400 ఈ 2800 కలిపితే ఎంత? 42, అంతే కదా, అంతేనే కాదా? 4200. సో 4200 అనేది దీనికి ఇంక్రీజ్ చేయాలి. సో 4200 కూడా ఇంక్రీజ్ చేసేటప్పుడు ఎట్లా అంటే క్యాలిక్యులేషన్, ఇంకా ఇది 2000 కలిపితే 30,000. క్లియర్? ఓకేనా? ఆ 2000 కలిపేసి 30,000 అయింది. ఇంకా రిమైనింగ్ ఎంత వెలిగింది? ఇంకా 2200 వెలిగింది. అంటే 32,200 అనేది రిమైనింగ్ టైంకు, అంతే కదా. అర్థం కాలేదా? ఇప్పుడు 4000, ఇప్పుడు 2800 వచ్చింది. 2800లో సగం ఎంత? ఇప్పుడు 10% అంటే ఎంత? 2800, అంతేనా కాదా? 10% అంటే 1 డిజిట్ వెనక్కి జరిగిన 2800. 5% అంటే ఆ 2800లో సగమే కదా, అంతేనా కాదా? సో 10% అంటే నీకు ఎంత వచ్చింది? 2800 వచ్చింది. సో 10% అంటే 2800 వచ్చినప్పుడు నీకు 5% అంటే ఇప్పుడు ఇళ్ళ సగం కాబట్టి ఇళ్ళ సగం ఎంత? 1400. సో 1400 అంటే ఎంత? 4200 వచ్చింది. సో 4200 వచ్చింది. అంటే ఈ 28,000కు నువ్వు 4200 కలపాలి, అవునా? ఈ 28,000కు ఒక 2000 కలుపు, 30,000. ఇంకెంత మిలిగింది? 2200 మిలిగింది, అంతేనా కదా? 2200 మిలిగింది. అంటే 32,200 అనేది రిమైనింగ్ 6 months అనేది మనం క్యాలిక్యులేషన్ చేస్తాం. సో మళ్ళీ ఇట్లా ఫైనల్ చేసుకుంటూ పోతే ఏమొస్తుంది అంటే నీకు ఏమొస్తుంది? ప్రాఫిట్స్ యొక్క రేషియో వస్తుంది. ఓకేనా? ఈ వాల్యూ మాత్రం మీకు గుర్తుండాలి. 10% అంటే 1 డిజిట్ అనేది వెనక్కి జరగాలి. ఒక్కసారి ఇదేం చెరపను, ఇంకొక మోడల్ ఉంది, ఇది ఒక్కటి చెప్తే కాన్సెప్ట్స్ అయిపోతాయి. సో ఒకసారి వినండి. ఇంకోటి ఫైనల్ మోడల్ ఏంటంటే డొనేషన్ మోడల్ అని ఉంటుంది. సో డొనేషన్ అంటే ఏంది? సో ఒక ఏబీలో ఒక బిజినెస్ డైరెక్ట్ అలా కూడా నీకేంది? డైరెక్ట్ ప్రాఫిట్స్ రేషియో ఇవ్వచ్చు, లేదా ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం కూడా ఇచ్చి కూడా ప్రాఫిట్స్ యొక్క రేషియో కనుక్కున్నాక నీకు డొనేషన్ గురించి ఉంటుంది. సో ఫర్ సపోజ్ ఏం చేస్తారంటే, సో ఏ యొక్క ప్రాఫిట్ యొక్క రేషియో 2 అనుకుందాం, బి యొక్క ప్రాఫిట్ యొక్క రేషియో 3 అనుకుందాం. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 10%ని ఒక అనాథాశ్రమానికో లేకపోతే మన ఇన్స్టిట్యూట్కో లేకపోతే బయట ఏదో ఒకటి ఎవరికో ఒకరికి వాళ్ళ బాయ్ ఫ్రెండ్కో గర్ల్ ఫ్రెండ్కో 10% ఇచ్చింది అనుకుందాం. సో అర్థమవుతుందా? సో ఏ యొక్క ప్రాఫిట్ ఎంత? 2 parts, బి యొక్క ప్రాఫిట్ 3 parts. సో ఫస్ట్లీ ఏం చెప్తాడంటే ఇలా మొత్తం అమౌంట్ కనుక్కునేది ఒక మోడల్ ఉంటుంది, మొత్తం అమౌంట్ ఇచ్చి ఏ యొక్క వాటా ఎంత, బి యొక్క వాటా ఎంత కనుక్కునేది ఒక మోడల్ ఉంటుంది. క్లియరా? సో ఏ యొక్క వాటా 2000 అని అంటాడు, ఏ యొక్క వాటా 2000 అంటాడు. సో మనకు వీళ్ళ యొక్క ప్రాఫిట్స్ యొక్క రేషియో ఇచ్చి మొత్తం అమౌంట్ కనుక్కో అంటున్నాను అనుకుందాం. మొత్తం ఎంత అని అనుకుంటే సో ఏ యొక్క ప్రాఫిట్ 2000 అంటే ఎంత? 2 parts ఉన్నది 2000 అయిందంటే ఎంత? ఇంటూ 1000 జరిగింది కదా. సో నువ్వు టోటల్ పార్ట్స్ వాల్యూ కనుక్కోలేవా? 2 + 3 ఎంత? 5 parts కి ఇంటూ 1000 చేస్తే 5000 వస్తుంది. ఓకేనా? 5000 వస్తుంది. బట్ ఇది మొత్తం ప్రాఫిటా? కాదు కదా. నా జేబులో ఇప్పుడు ఉన్న మొత్తం అమౌంట్ కాదు కదా. 10% ఏం చేసినాం? డొనేషన్ చేసినాం. డొనేషన్ అమౌంట్ మనం పంచుకుంటామా? పంచుకోం. మనం ఏమైనా డొనేషన్ తీసేసినాక ఆ డబ్బులు రిమైనింగ్ డబ్బుల్ని మనం పంచుకుంటాం. క్లియర్ కదా? పాయింట్ క్లియర్ కదా? సో డొనేషన్ కాకుండా వచ్చింది ఇది అమౌంట్ అనుకుందాం. ఫర్ సపోజ్ 10% డొనేషన్ అనుకుంటే, సో ఇప్పుడు మనకు మొత్తం అమౌంట్ వచ్చింది. మొత్తం అమౌంట్ అనేది అది మొత్తం అమౌంటా? 90% అమౌంట్ మాత్రమే. ఎందుకంటే 10% మనం అక్కడ ఇచ్చినాం కదా, అవి నీ దగ్గర ఉన్న మొత్తం డబ్బులు కాదు. 10% ఆడిచ్చి వీళ్ళిద్దరికి బిజినెస్ చేస్తానికి ఇచ్చినావు. అర్థమవుతుందా? నువ్వు డబ్బులు పట్టుకొని వచ్చి ఒక 10% ఎక్కడ డొనేషన్ చేసి మీ బాయ్ ఫ్రెండ్కి ఇచ్చి ఆ తర్వాత ఏం చేసినావు అంటే రిమైనింగ్ 90% ఇక్కడ పంచుకుని అన్నట్టు. అర్థమవుతుంది కదా? ఇది క్లియర్. ఆ తర్వాత ఇప్పుడు అంటే అది 90% వాల్యూ 5000 అయితే 100% ఎంత? సో సింపుల్గా తెలుసు మనకు. 90% వాల్యూ 5000 అయితే 100% వాల్యూ ఎంతో కనుక్కుంటాం. ఓకేనా? ఇది క్లియర్. అట్లా కాకుండా ఏం చేస్తాడంటే టోటల్ అమౌంట్ ఇచ్చిండు అనుకుందాం. ఫర్ సపోజ్ టోటల్ అమౌంట్ ఇచ్చిండు, మొత్తం అమౌంట్ ఇచ్చింది నీ దగ్గర. మొత్తం అమౌంట్ ఇచ్చి 10% ఒక అనాథ ఆశ్రమానికి ఇచ్చింది అనుకుందాం.
సో ఏ యొక్క ప్రాఫిట్ ఎంత, బి యొక్క ప్రాఫిట్ ఎంత కనుక్కోండి అనుకో. ఏ యొక్క రేషియో, బి యొక్క రేషియో ఎంత, అమౌంట్ ఎంత వస్తుందని కనుక్కోవాలంటే, సో మొత్తం అమౌంట్ని ఏబీలు పంచుకుంటారా? ఇప్పుడు మొత్తం ఒక 5,000 అమౌంట్ ఉంది, 10% డొనేషన్ చేసినాం, 10% డొనేషన్ కానీ ఇచ్చిందని అనుకుందాం. ఏబీల యొక్క వాటాలు నీకు తెలియదు, ఏ వాట ఎంత, బి వాట ఎంత అని ఫర్ సపోజ్ క్వశ్చన్ అడిగింది అనుకుందాం. నీకు వాళ్ళు టోటల్ అమౌంట్ను పంచుకుంటారా, డొనేషన్ పోయిన తర్వాత అమౌంట్ పంచుకుంటారా? డొనేషన్ పోయిన తర్వాత పంచుకుంటారు. క్లియర్ కదా? సో 5,000 ఉందనుకుంటే 10% డొనేషన్ పోయిన తర్వాత, డొనేషన్ ఇచ్చేసిన తర్వాత ఆ ఉన్న అమౌంట్ని, ఆ మిగిలిన అమౌంట్ని వాళ్ళిద్దరి యొక్క రేషియోస్ ప్రకారం పంచుకుంటారు. క్లియర్ అర్థమైంది కదా? ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు మనం ఒక పెట్టుబడి పెడతాం, ఒక పెట్టుబడి ఓ పలానా టైం, ఒక 1 year అంటామా, ఓ 2 year అంటామా, ఏదో ఒకటి ఒక బిజినెస్ చేసినప్పుడు ఆ పెట్టిన కాలానికి, ఆ పెట్టిన పెట్టుబడి ప్రకారమే ఇస్తాం. కానీ పెట్టుబడిని బేస్ చేసుకోకుండా, ఆ పెట్టిన కాలాన్ని బేస్ చేసుకోకుండా అయితే ఇయ్యం కదా. సో ఆ పాయింట్ ఒకటి గుర్తుండాలి. అలా మన పార్ట్నర్షిప్ చేయాలంటే ఆ పాయింట్ ఒకటి గుర్తుండాలి. సో మీకు ప్రైమరీ గుర్తుండేది ఏంది? ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం ఈక్వల్ టు ప్రాఫిట్. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ అనేది అంటే సేమ్ అయితే టైమ్స్ యొక్క రేషియోనే ప్రాఫిట్స్ యొక్క రేషియోగా మారుతుంది. ఒకవేళ టైం అనేది ఈక్వల్ అయితే ఇన్వెస్ట్మెంట్ యొక్క రేషియోనే ప్రాఫిట్స్ యొక్క రేషియోగా మారుతుంది. ఇది క్లియర్. ఒకవేళ టైం అనుకోనడు అనుకో, ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ అనుకోనడు అనుకో, ప్రాఫిట్ బై టైం. ఇది క్లియర్. బేసిక్ మోడల్స్ తెలుసు, ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ ని ఇంక్రీజ్ చేసేది, డిక్రీజ్ చేసేది తెలుసు. అది 3 types ఉంటాయి. రేషియో మెథడ్, క్యాజువల్ గా పెంచేది, ఆ తర్వాత పర్సంటేజ్ పెంచేది తెలుసు. ఆ తర్వాత ఏంది ఫైనల్ గా డొనేషన్. డొనేషన్ లో 2 types. నీకు ఏ యొక్క ఇచ్చి బిది ఏదో ఒకటి ఇస్తాడు, అంత పర్సంటేజ్ అమౌంట్ పోయింది, మొత్తం అమౌంట్ కనుక్కున్నప్పుడు వచ్చింది మొత్తం అమౌంట్ కాదు, డొనేషన్ కూడా ఉన్నాయిగా ఇంకా నీ పైసలు, ఆ పైసలు కూడా కలుపుకుంటే నీది మొత్తం అమౌంట్ అన్నట్టు. ఒకవేళ మొత్తం అమౌంట్ ఇచ్చింది అనుకో, మొత్తం అమౌంట్ ఇస్తే మీరు మొత్తం అమౌంట్ ఇద్దరు పంచుకుంటారా? పంచుకోరు కదా. ఆ డొనేషన్ పోయినాక మీకు మిగిలిన పైసలు మీరు ఇద్దరు మీ యొక్క ప్రాఫిట్స్ యొక్క రేషియో ప్రకారం మీరు పంచుకోవాలి. ఇది ఆ సమ్మన్ జాయిన్ అండ్ లిఫ్ట్ అనేది అదే టైం పీరియడ్ బట్టి. ఆ టైం అనేది 2 types అని చెప్పిన కదా. వీడు ఒక ఆఫ్టర్ 6 months జాయిన్ అయ్యిండు, ఇంకోటి ఏంది 3 months అయితే 3 months అయితే ఎండ్ అవుతుంది అనగా బిజినెస్ స్టార్ట్ పార్టిసిపేట్ చేసిన అనుకుందాం. అక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒక పాయింట్, బిజినెస్ లో ఎన్ని రోజులు కొనసాగింది అనే పాయింట్ మీకు గుర్తుండాలి అంతే. అంతకంటే ఇంకా ఏముండనే ఉండదు. ఓకేనా? పార్ట్నర్షిప్ మొత్తం క్లియర్గా. ఓకే, నెక్స్ట్ టాపిక్ మనం ఏజెస్ చూద్దాం. ఓకేనా?